ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న ఒక సంచలనాత్మక నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పాకిస్తాన్ నుంచి దిగుమతి అయ్యే మందులు మరియు ఇతర ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులపై ఆఫ్ఘనిస్తాన్ సంపూర్ణ నిషేధం విధించింది. ఫిబ్రవరి 9 నుంచి అంటే నిన్నటి నుంచే ఆఫ్ఘాన్ గడ్డపై పాకిస్తాన్ మందుల అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. వాణిజ్య సరిహద్దుల వద్ద పాకిస్తాన్ వరుసగా సృష్టిస్తున్న అవాంతరాలే ఈ కఠిన నిర్ణయానికి కారణమని కాబూల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. పాక్ వైఖరి కారణంగా దేశంలో నిత్యావసరాలకు తీవ్ర కొరత ఏర్పడుతోందని వారు ఆరోపిస్తున్నారు. అయితే కేవలం సరిహద్దు ఇబ్బందుల కారణంగానే ఆఫ్ఘనిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుందనుకుంటే అది పొరపాటే. తెర వెనుక అసలు వాస్తవం మరొకటి ఉంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ఆఫ్ఘనిస్తాన్ వ్యూహాత్మకంగా భారతదేశం కోసం దాదాపు $200 మిలియన్ ఔషధ వాణిజ్య మార్గాన్ని ముందే సుగమం చేసింది. ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం. దీని వెనుక ఉన్న పూర్తి కథనాన్ని ఈ వీడియోలో లోతుగా విశ్లేషిద్దాం. కానీ ముందుకు వెళ్లబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డ వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలిస్తే ఇన్నాళ్లు ఆఫ్ఘనిస్తాన్ కు ఔషధాల సరఫరాలో పాకిస్తాన్దే ఏకఛత్రాధిపత్యం. కానీ మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు వేగంగా క్షీణించాయి. మందుల వంటి అత్యవసరాల కోసం పాకిస్తాన్ పై ఆధారపడటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోంది. ఇటీవలి ఉద్రిక్తతల సమయంలో పాకిస్తాన్ ఔషధ సరఫరాను నిలిపివేయడం ఆఫ్ఘాన్ సామాన్యుడిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. సరిగ్గా ఇదే సమయంలో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం ఆఫ్ఘాన్ ప్రతినిధి బృందం భారతదేశంలో పర్యటించి ఔషధ దిగుమతులపై చర్చలు జరిపింది. స్పందించిన భారత్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఔషధ ఎగుమతులను భారీగా పెంచింది. ఆఫ్ఘాన్ ప్రజల అవసరాలను తీర్చడానికి భారత్ వెంటనే రంగంలోకి దిగింది. కథ ఇక్కడితో ఆగిపోలేదు. భారతదేశంతో పాటే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఔషధ తయారీదారులతో కూడా ఒప్పందాలు కుదుర్చుకుంది. పాక్ ఉత్పత్తుల నిషేధంతో ఏర్పడిన $200 మిలియన్ ఖాళీని భర్తీ చేయడానికి ఇప్పుడు భారతదేశంతో పాటు బంగ్లాదేశ్ కూడా పోటీ పడుతోంది. ఇక్కడ ఉత్పన్నమయ్యే అసలు ప్రశ్న ఏమిటంటే, ఆఫ్ఘనిస్తాన్ వంటి భారీ మార్కెట్లో బంగ్లాదేశ్ నిజంగా భారతదేశానికి పోటీ ఇవ్వగలదా? గణాంకాలను విశ్లేషిస్తే భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య ఉన్న అంతరం స్పష్టంగా కనిపిస్తుంది. భారత్ ఏటా సుమారు $30 బిలియన్ విలువైన మందులను అమెరికా, యూరప్ సహా ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలకు ఎగుమతి చేస్తోంది. భారతీయ జనరిక్ మందులపై ప్రపంచ దేశాలకు ఉన్న నమ్మకం అంత బలమైనది. దీనికి విరుద్ధంగా బంగ్లాదేశ్ ఫార్మా ఎగుమతులు కేవలం $3 బిలియన్ మాత్రమే. పైగా బంగ్లాదేశ్ తన ఔషధ తయారీకి కావాల్సిన ముడిసరుకు కోసం మళ్లీ భారతదేశంపైనే ఆధారపడాలి. కాబట్టి ధరల విషయంలో బంగ్లాదేశ్ భారతదేశంతో పోటీ పడటం అసాధ్యం. ఇక భౌగోళిక అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ కు భారత్ సామీప్యంలో ఉంది. అదే బంగ్లాదేశ్ దూరం దాదాపు రెట్టింపు. దూరం పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి అంతిమంగా మందుల ధరలు సామాన్యుడికి భారంగా మారుతాయి. బంగ్లాదేశ్ విమానాలకు భారత గగనతలాన్ని ఉపయోగించుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ అది ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించలేదు. అయితే భారత్ ముందు ఒక ప్రధాన సవాలు ఉంది. పాకిస్తాన్ తన గగనతలం మీదుగా భారత విమానాలను అనుమతించడం లేదు. దీంతో భారత సరుకు రవాణా విమానాలు ఇరాన్ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అయినప్పటికీ భారత సరఫరా వ్యవస్థ బంగ్లాదేశ్ కంటే ఎంతో పటిష్టంగా ఉండడంతో ఆఫ్ఘనిస్తాన్ భారత్ వైపే మొగ్గు చూపుతోంది. మరోవైపు మెడికల్ టూరిజం కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తోంది. 2024 గణాంకాల ప్రకారం వైద్యం కోసం భారత్ వచ్చిన విదేశీయుల్లో దాదాపు 8% అంటే సుమారు 48,000 మంది
ఆఫ్ఘాన్ పౌరులే ఉన్నారు. దీన్ని బట్టి ఔషధాల వ్యాపారంలోనే కాకుండా వైద్య సేవల విషయంలోనూ ఆఫ్ఘాన్ ప్రజలకు భారతదేశంపైనే అపారమైన నమ్మకం ఉందని స్పష్టమవుతోంది. బంగ్లాదేశ్తో ఆఫ్ఘనిస్తాన్ చేసుకున్న ఒప్పందాన్ని విశ్లేషకులు కేవలం ఒక బ్యాకప్ ప్లాన్ గా మాత్రమే చూస్తున్నారు. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు ఎప్పుడైనా పెరగవచ్చు. అలాగే అమెరికా ఇరాన్ ఘర్షణల వల్ల భవిష్యత్తులో ఇరాన్ మార్గం కూడా మూసుకుపోయే ప్రమాదం ఉంది. అటువంటి అత్యవసర పరిస్థితుల్లో పాకిస్తాన్ గగనతలం మీదుగా రాగలిగే బంగ్లాదేశ్ విమానాలు ఒక ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయన్నది ఆఫ్ఘనిస్తాన్ వ్యూహం. కానీ వాస్తవ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఫార్మా రంగం భారతదేశానికి సాటి రాదు. స్వయంగా బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారమే అక్కడి సరఫరా వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. ముడిసరుకు నుండి తుది ఉత్పత్తి వరకు భారత ఫార్మా రంగం స్వయం సమృద్ధితో ఉండటం భారతదేశానికి ఉన్న అతిపెద్ద బలం. చివరిగా ఇక్కడ మనం ఒక విశాలమైన చిత్రాన్ని గమనించాలి. పాకిస్తాన్ కారణంగా మధ్య ఆసియా మార్గం భారతదేశానికి దాదాపుగా మూసుకుపోయింది. దీనికి శాశ్వత పరిష్కారం వెతకకపోతే కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి భారీ మార్కెట్లు భారతదేశానికి దూరమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ నిర్ణయం కేవలం మందుల వ్యాపారానికే పరిమితం కాదు. ఇది ఈ ప్రాంతపు వాణిజ్య రాజకీయాలను మలుపు తిప్పే ఒక కీలక ఘట్టం. భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎవరికి అనుకూలంగా మారుతాయో కాలమే నిర్ణయిస్తుంది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఎలాంటి వ్యూహాత్మక అడుగులు వేయాలని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్సులో తెలియజేయండి. ఈ వీడియో కింతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.